ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని లక్నవరం సరస్సు ఇటీవల భారీ వర్షాలతో నిండుకుంది. నీటి మట్టం 26 అడుగులకు చేరటంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సరస్సు సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందించనుంది. మరోవైపు పర్యాటకులు సైతం లక్నవరం అందాలను చూసేందుకు తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో లక్నవరం సరస్సులో నీటి ప్రవాహం ఎలా ఉంది? త్రిమూర్తులు లక్నవరం ఏదైతే నిన్న మొన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు లక్నవరం సరస్సు అయితే నిండుకుండను తలపిస్తుంది. ములుగు జిల్లాలోని గోవిందరాపేట మండలం బుస్సాపూర్ పరిధికి వచ్చేటువంటి ఒక లక్నవరం సరస్సు విరివిగా వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఒక లక్నవరం చెరువు అయితే ప్రస్తుతం నిండుకుండను తలపిస్తుంది. ఈ యొక్క ఇటు చుట్టుపక్కల ఆయకట్ట రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు ఈ యొక్క లక్నవరం సరస్సును అదే విధంగా ఈ యొక్క ఉన్నటువంటి యొక్క వంతెన అందాలని చూసేందుకైతే ఆ పర్యాటకులు వస్తున్నటువంటి తీరైతే మనం ప్రస్తుతం చూడొచ్చు. అలాగే ఈ యొక్క లక్నవరం సరస్సు ఎంతో ప్రసిద్ధిగాంచింది. దీని చుట్టుపక్కల ఆయకట్ట రైతులు ఈ యొక్క సుమారుగా 10,000 ఎకరాలకు నీరు అందించేటువంటి యొక్క లక్నవరం సరస్సు ఈ యొక్క నిర్మాణం టైంలోనే ఇటున్నటువంటి నరసింహుల కోట కావచ్చు, అదే విధంగా శ్రీరాంపతి, రంగాపూర్ ఈ 3 కాలువలతోటి ప్రధాన కాలువలతోటి యొక్క లక్నవరం అనేది ఇటు గోవిందరాపేట అదే విధంగా తాడువాయి ఈ యొక్క ప్రాంతాలకు రైతులకు నీరందించేటువంటి అదైతే ఉంటుంది. ప్రస్తుతం లక్నవరం సరస్సు 26 అడుగులకు చేరుకుంది. ఇక్కడ 9 ప్రధాన తూములు మనకు కనిపిస్తాయి. ఈ యొక్క 9 ప్రధాన తూముల గుండా ఏదైతే మనకు ఈ యొక్క లక్నవరం చెరువులో నిండినటువంటి నీళ్లను రైతులకు అందించేందుకు గాను ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు అందించేందుకు గాను ఇక్కడ నుంచే ఈ యొక్క తూముల గుండానే రైతులకు నీరు విడవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఇటు లక్నవరం సరస్సు అనేది ఇటు పర్యాటకంగా అదే విధంగా 10,000 ఎకరాలకు గాను నీళ్లు అందించే విధంగా వరప్రదాయినిగా ఈ యొక్క లక్నవరం అయితే విరాజిల్లుతుంది. ముఖ్యంగా కూడా ఈ యొక్క లక్నవరం ఈ యొక్క మనం ప్రస్తుతం చూస్తున్నాం 3 ద్వీపాలతోటి అలాగే 2 అతిపెద్ద భారీ వంతెనతోటి మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఈ యొక్క లోతట్టుగా ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కావచ్చు, అదే విధంగా ఇప్పుడు ఎగువన చూసుకున్నట్లయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఈ యొక్క లక్నవరం చెరువు అయితే నిండుకుండనైతే తలపిస్తుంది. ఖమ్మం జిల్లా నుంచి వచ్చేటువంటి నీటి వరదలు ఈ యొక్క చెరువులో కలుస్తూ ఉంటాయి. నరేందర్, ఇప్పుడు లక్నవరం వంతెన ఐలాండ్ అందాలను చూసేందుకు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. అంటే ఈ పర్యాటకుల తాకిడి ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉంటుందంటారు? మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ములుగు అంటేనే పర్యాటకానికి పెట్టింది పేరు. ఆ విధంగానే ఇటు ఉన్నటువంటి ఏదైతే మనం ప్రపంచ వారసత్వంగా గుర్తింపు పొందినటువంటి రామప్ప కావచ్చు, అదే విధంగా తెలంగాణ నయగారగా చెప్పుకునేటువంటి ఈ యొక్క బోగతా జలపాతం కావచ్చు, సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా చెప్పుకునేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మంగపేటలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ఈ విధంగా ఈ యొక్క అడుగడుగున పర్యాటకమే మనకు కనిపిస్తూ ఉంటుంది, మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. అలాగే ఈ యొక్క లక్నవరం చెరువు కూడా ప్రధానంగా ఈ యొక్క పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 2 వంతెనలు అదే విధంగా 22 కాటేజీలతోటి నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క కాటేజెస్ కూడా ఇక్కడ పర్యాటకులకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. తెలంగాణ నుంచి పలు జిల్లాల నుంచి ఈ సమయంలో అంటే జూలై ఆగస్టు మాసాలలో అధికంగా పర్యాటకులు వచ్చి ఇక్కడ బస చేస్తూ ఆ విధంగా ఈ యొక్క అందరిని వీక్షించేందుకైతే పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ఈ విధంగా లక్నవరం సరస్సు ముఖ్యంగా మనకు ప్రాచీనమైనది, ఎప్పటి నుంచో చరిత్రలో ఆ యొక్క లక్నవరం చెరువు ప్రధానంగా మనకు కనిపిస్తుంటుంది. ఇది వైశాల్యంలో కూడా పెద్ద చెరువు. ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు చెప్పినటువంటి రామప్ప సరస్సు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లక్నవరం సరస్సు కావచ్చు, వైశాల్యంలో పెద్ద చెరువులుగా ఉంటాయి. ఈ చెరువు అందాలని వీక్షించేందుకు అదే విధంగా ఈ యొక్క లక్నవరం చుట్టుపక్కల అడవులు అదే విధంగా ఈ యొక్క ఐలాండ్ అందాలని వీక్షించేందుకు పర్యాటకులకు అధిక సంఖ్యలో వస్తూ వీకెండ్స్ లో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ గడుపుతూ ఉండేటువంటి అదైతే ఉంటుంది. ఈ తెలంగాణ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూడా అటు వాజేడు ఆ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడ పర్యాటకులు వస్తూ కనువిందు చేస్తూ ఈ యొక్క
ప్రదేశాన్ని వీక్షించేటువంటి అదైతే ఉంటుంది. ములుగు జిల్లాలో ప్రధానంగా పర్యాటక ప్రాంతాల విషయానికి వస్తే ఇక్కడ రామప్ప, అదే విధంగా ఇటు లక్నవరం, బోగతా, నయాగర వాటర్ ఫాల్స్, ఈ విధంగా ఎన్నో అడగడుగునా ఈ యొక్క పర్యాటక అందాలు మనకు కనిపించేటువంటి మన కళ్ళ ముందు కనిపించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ములుగు జిల్లా నుంచి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేందర్.